రామాయణం భారతీయ సంస్కృతిలో ఓ అమర గాథ. 1987లో రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం సీరియల్లో రాముడిగా మనసులు గెలిచిన అరుణ్ గోవిల్ ఇప్పుడు నితేష్ తివారీ రామాయణం సినిమాలో దశరథుడిగా కనిపించనున్నారు. కానీ రాముడిగా చెరగని ముద్ర వేసిన అరుణ్ని దశరథుడిగా ప్రేక్షకులు అంగీకరిస్తారా? వాచ్ ద స్టోరీ. రామానంద్ సాగర్ రామాయణం సీరియల్ 1987-88లో ప్రసారమై దేశవ్యాప్తంగా సాంస్కృతిక విప్లవం సృష్టించింది. అరుణ్ గోవిల్ రాముడిగా, దీపికా చిక్లియా సీతగా నటించి మిలియన్ల మనసుల్లో నిలిచారు. అరుణ్ రాముడి పాత్ర అంతగా ఆరాధించారు. ఆయన ఎక్కడ చూసినా భక్తులు పూజలు చేసేవారు. ఇప్పుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న రామాయణం సినిమాలో అరుణ్ గోవిల్ రాజా దశరథుడిగా కనిపించనున్నారు. ఈ ఫిలింలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా 2026-2027 దివాళీ సందర్భంగా 2 పార్ట్స్గా రిలీజ్ కాబోతోంది. అయితే అరుణ్ గోవిల్ దశరథుడిగా నటించడంపై సీత పాత్రధారి దీపికా చిక్లియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అరుణ్ని రాముడిగా, తనను సీతగా చూశారు. ఆయన్ని దశరథుడిగా చూడటం కాస్త అసందర్భంగా అనిపిస్తోందని అన్నారు. రాముడు పోషించిన వ్యక్తి రాముడిగానే ఉంటాడని అన్నారు. దీపిక ఈ సినిమా కోసం తనను సంప్రదించలేదని, సీత తప్ప మరే పాత్రలోనూ నటించలేనని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అరుణ్ గోవిల్ రాముడిగానే మనసులో ఉన్నారు. దశరథుడిగా చూడటం కష్టమని అంటున్నారు. మరోవైపు కొందరు అభిమానులు ఈ కాస్టింగ్ని స్వాగతిస్తున్నారు. అరుణ్ గోవిల్ రామాయణ విశ్వంలో భాగమవటం భావోద్వేగంగా ఉందని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు రామాయణకు సంబంధించిన మరో వార్త కూడా వైరల్గా మారింది. హరహర మహాదేవ సీరియల్తో శివుడిగా ఆకట్టుకున్న మోహిత్ రైనా ఇందులోనూ శివుడిగా కనిపించనున్నట్టు వార్తలొస్తున్నాయి. సుమారు 1600 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం 2 భాగాలుగా తెరకెక్కనుంది.